హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తుంది నరేష్ కుంజ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలోకి వచ్చేస్తే మనకు పెద్ద టాస్క్లు ఏం జరగలేదు. ఈరోజు టాస్క్లో ఒకే టాస్క్ జరిగింది. మిగతాదంతా కామెడీగా రాజా రాణి అని చెప్పేసి, తర్వాత కమెండర్స్ అని చెప్పేసి, ప్రజలు అని చెప్పేసి చిన్న కామెడీ ఎంటర్టైనర్ కానీ వెళ్ళిపోయింది. కానీ పెద్ద టాస్కులు అంటే ఛాలెంజింగ్ టాస్క్లు ఏం లేవని అనిపించింది. చూద్దాం వాటి గురించి కూడా. అంటే ఈ ఫన్నీలో కూడా కొంచెం ఎంటర్టైన్మెంటే చేసిండు. ఇక ఇమ్ము ఉన్న తర్వాత ఎంటర్టైన్మెంట్ కామనే. తర్వాత మనకి ఇందులో ట్విస్ట్ ఏంటి అంటే, మరి మన సంజయ్ మన కుకింగ్లో ఉంటాడు. తర్వాత మనకి కుకింగ్ ఛానల్స్లో బాగా వస్తూ ఉంటాడు. అతను వచ్చిండు బిగ్ బాస్ హౌస్లోకి. అయితే నాకు తెలిసినంత వరకు అంటే నేనేమనుకుంటానంటే, ఇక వీళ్ళు అంటే అతను ఎందుకు తీసుకొచ్చారు అనే దానికంటే వీళ్ళు అంటే తీసుకురావడానికి రాజు రానికి వడ్డించడానికి, అంటే స్పెషల్గా వండి పెట్టడానికి అని అనుకోవచ్చు. లేదంటే ఇన్ని రోజుల నుంచి ఫుడ్ కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా వాళ్ళ కంటెస్టెంట్స్, వాళ్ళకు కూడా స్పెషల్గా ఉండడానికి ఒక స్పెషల్గా ఎప్పుడు రాలేదు కదా ఇట్లా వచ్చి చెఫ్ వచ్చి బయట నుంచి వచ్చి వండడం అని చెప్పేసి కొంచెం కొత్తగా ఉంటుందని ట్రై చేసి ఉండొచ్చు అని నేను అనుకున్నా. సరే చూద్దాం. మనకి ఈరోజు కోడి కూర, ఎందుకంటే ఫుడ్ గురించి కాబట్టి మొత్తం కోడి కూర అనే సాంగ్తో స్టార్ట్ అయిపోయింది మనకి ఈరోజు ఎపిసోడ్. ఇందులో ఏం లేదా ఏంటంటే మనకు వాళ్ళు వచ్చిన థీమ్ ఏంటంటే, ఇక్కడ రాజు వారికి రాణు గారికి అంటే మనకు వాళ్ళకి చెఫ్తో సహా వస్తాడు సంజయ్ గారు. వాళ్ళు వచ్చేసి ఫుడ్ వండి పెట్టడం, రాజు రాణికి వండి పెడితే కమాండర్ సర్వీస్ చేసి ఈ వీళ్ళతోటి మన ప్రజలు ఉంటారు కదా, ఇమాన్యుల్ భరణి వీళ్ళందరితోటి వడ్డీయడం. ఇది మామూలుగా ఫన్నీ వేలో తీసుకొని వెళ్తారు. వచ్చి కొంచెం అందరి గురించి సరదాగా సుమన్ శెట్టి సాంబార్ లాగా, తర్వాత ఇమాన్యుల్ టెడ్డీ బేర్ లాగా అని చెప్పేసి వాళ్ళని ఒక్కొక్కరు వాళ్ళు అంటే బయట ఏమనుకుంటున్నారు తనుజ గురించి అందరి గురించి చెప్తారు. ఒక్కొక్కరి గురించి మనకు మొత్తం అందరి గురించి వేయడు కానీ ఒక నలుగురు గురించి చెప్పింది మాత్రం టెలికాస్ట్ చేశారు మనకు టీవీలో. ఓకే, దానికి అందరికీ మామూలుగా వీళ్ళకి రాజు రాణికి తర్వాత వీళ్ళకే ఫుడ్ అరేంజ్ చేసేది. కాకపోతే నేను కూడా దివ్యకి అరేంజ్ చేద్దామని అంటే వెజిటేరియన్ చేద్దామని చెప్పేసి అనుకున్నా. కానీ నేను వచ్చే వరకు రానే మారిందని చెప్పేసి మన సంజయ్ గారు అంటారు. వీళ్ళ ముగ్గురికి ఫుడ్ అరేంజ్ చేస్తారు. కాకపోతే వీళ్ళు ఎంత ఆకలితో ఉన్నారు అని చెప్పేసి మనకి ఇక్కడ అర్థమైంది. ఎందుకంటే వీళ్ళు ఫుడ్ అనేది అక్కడ ఇమాన్యుల్ కానీ తర్వాత మిగతా వాళ్ళు కానీ కిచెన్లోకి వెళ్ళి వాళ్ళు ఇక్కడ ఫుడ్ సర్వీస్ చేస్తూ ఉంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి తింటూ ఉంటారు. అంటే నిజమే, మనకు ఆల్రెడీ మనం చూస్తూనే ఉంటాం ఫుడ్ గురించి ఎట్లా ఉంటుందో. కొంచెం స్ట్రిక్ట్గా ఉంటారు. అందుకే మన కిచెన్లో బాగా గొడవలు జరుగుతూ ఉంటాయి. కాకపోతే హ్యాపీగా అనిపించిందిలే. కానీ అప్పటికి మెనూలు అడుగుతూనే ఉంటాడు. వాళ్ళే అందరూ సుమన్ శెట్టి అందరూ ఒక్కరని కాదు, అందరూ వెళ్ళి తీసుకుంటారు, దాచుకుంటారు, తింటారు. కానీ ముగ్గురికి సర్వీస్ చేస్తారు. రాజా రాణికి, కమాండర్స్కి, తర్వాత ప్రజలకు కూడా చేస్తారు. అందరికి చేస్తారు. కానీ కొంచెం రాజారాణికి ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి. అట్లా కేటగిరీస్ వైజ్ ఉంటాయి. అది టాస్క్ పరంగానే ప్రత్యేకంగా వీళ్ళకే పెట్టాలి అట్లా ఏం లేదు. ఓకే, అది ఫన్నీగా జరిగిపోయింది. ఓకే, ఇది ఇక్కడ వరకు. ఇప్పటికే ఎక్కువైంది అనుకుంటా ఈ విషయం గురించి చెప్పడం. ఫన్నీ వేలే జరిగింది. ఈరోజు చెప్పుకోవడానికి కూడా పెద్ద విషయాలు ఏం లేవు. తర్వాత వచ్చేసి మనకి ఇమాన్యుల్ భరణి చిన్న ప్లాన్ వేస్తారు. ఏం ప్లాన్ అంటే మనం అందరికీ సరే అంటే జనరల్గా నిన్నటి నుంచి వర్క్ చేస్తున్నాం మనం. రాజాకి రానికి కావాల్సిన వర్క్ మనం మొత్తం ఫుడ్ కానీ మిగతా పనులన్నీ కానీ మనమే చేస్తున్నాం. కమాండర్స్ జస్ట్ సర్వీస్ చేస్తున్నారు, అంటే మధ్యవర్తిగా ఉంటున్నారు. మనం ఇంత చేసినా కానీ మనకి ఫుడ్ లేదు. తర్వాత క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్లో పాల్గొనడానికి అవకాశం లేదు, హ్యూమినిటీ లేదు, ఏం లేదు. మా న్యాయం నాకు కావాలి అని చెప్పేసి వీళ్ళు కొంచెం ధర్నా టైప్ కొంచెం కామెడీ ఫన్ అంటే కావాలనే చేస్తారు. కొంచెం ఫన్ జనరేట్ చేస్తారు ఈ మ్యాన్యుల్. కాకపోతే వీళ్ళు అంటే వాళ్ళు అంటే ఇన్బిల్ట్గా ఉంది అది. కాకపోతే ఫన్నీ వేలా తీసుకొని వెళ్తారు. కళ్యాణ్, రీతు వీళ్ళు కూడా నిజమే, వాళ్ళు అడుగుతుంది, వాళ్ళు మన గురించి కష్టపడుతున్నారు, రాజ్యంలో అందరికి కరెక్ట్ చూసుకోవాలి మనం అని చెప్పేసి వాళ్ళు చిన్న డిస్కషన్ చెప్తారు. వాళ్ళు కూడా డెప్త్గా వెళ్తారు. అంటే జనరల్గా వాళ్ళు ఫన్నీ వేలా తీసుకొచ్చినా కానీ వీళ్ళు కూడా డెప్త్గా ఆలోచించి సరే వాళ్ళకు కూడా మేము ఫుడ్ అందరికీ సేమ్ ఉంటుందని చెప్పేసి అనౌన్స్ చేసి కొంచెం కామెడీగా, దాన్ని మొత్తం చెప్పట్లేదు, షార్ట్స్ ఉంటాయి కాబట్టి మనం ఒకే వేలో చెప్పేస్తాను. ఓకే, వాళ్ళకు కూడా ఫుడ్ అరేంజ్ చేస్తాడు. మళ్ళీ ఈ గ్యాప్లో ఇది అయిపోయింది, వీళ్ళు కాంప్రమైజ్ అవుతారు. వీళ్ళకి కావాల్సిన ఏంటి డిమాండ్స్ ఏంటని చెప్పేస్తే ఓకే చెప్తారు. నెక్స్ట్ అంటే కంటిన్యూ ప్రాసెస్ అవుతూ ఉంటుంది. కమాండర్స్ కూడా కొంచెం మళ్ళీ సమ్మె చేస్తారు.
తనుజ దాచుకోవడం. ఎందుకంటే అంటే తనుజ విషయం వేరు. ఎందుకంటే తనుజ కమెంటర్గా చేయాలి, యాజ్ ఫుడ్ కుకింగ్ కూడా చేయాలని చెప్పేసి, అంటే ఫుడ్ అంటే వాళ్ళు కుకింగ్ రాదనుకుంటా మిగతా ప్రజలు ఉన్నారు కదా, భరణి కానీ ఇమాన్యుల్ కానీ, కాబట్టి అది తనుజకి తప్పలేదు. ఆ డబుల్ డ్యూటీ అవుతుందని మాకు కూడా న్యాయం చేయాలని చెప్పేసి వాళ్ళు కూడా ఫన్నీ వేలా చేసిండ్రు. అది కూడా సీరియస్ ఏం కాదు, అంత జనరల్గా అయిపోయింది. ఇంకా ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడు మనం చివరికి అయిపోయింది ఈరోజు. 15 నిమిషాలు కూడా ఉంటుందో ఉండదో వీడియో తెలియదు. వీళ్ళు ఫన్నీ వేల టాస్క్ అయిపోయింది. ఇంకా అంతే. ఇక్కడ మనకి ఈరోజు ఒక్క ఛాలెంజ్ వచ్చింది. ఆ ఛాలెంజ్ ఏంటంటే ఇప్పుడు చివరి అవకాశం ఎవరికి, ఈ రాజుకి కానీ రాణులకు కానీ వీళ్ళకి వచ్చేది హ్యూమినిటీ కాపాడుకోవడానికి చివరి అవకాశం. ఆ చివరి అవకాశంలో ఎవరు అంటే వాళ్ళ స్థానాన్ని కాపాడుకుంటారు, లేదంటే కమాండర్గా అవుతారు. అంటే ఒకవేళ వాళ్ళు గెలిచారనుకో రాజుగానే ఉంటారు, గెలవకపోతే మాత్రం కమాండర్గా అవుతారు. ఆ కమాండర్ నుంచి మీరు ఎవరిని తీసుకుంటారు అని చెప్పేసి నిర్ణయించుకోండి. అంటే వీళ్ళకి కూడా అవకాశం ఇస్తాడు. అంటే మీరు వాళ్ళతో పోటీ పడడానికి మీరిద్దరు ఒక పేర్లు ఎంచుకోండి అని చెప్పేస్తే వీళ్ళు ఓటింగ్ సిస్టమ్ పెట్టుకుంటారు ప్రజలతోటి. ఇమాన్యుల్, భరణి, సుమన్ వీళ్ళకి పోయి చెప్పుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళ పాయింట్స్ చెప్పుకుంటూ ఉంటారు. డెమోన్ చెప్తూ ఉంటాడు. అంటే ఇక్కడ నేను డెమోన్ గురించి మాట్లాడాలి. నేను ఏమనుకుంటానంటే, ఫస్ట్ థర్డ్ వీక్ సెకండ్ వీక్ క్యాప్టెన్ అయ్యిండు. అప్పటి నుంచి నువ్వు క్యాప్టెన్ అయినావు అని చెప్పేసి ఆయన పాయింట్ చెప్తూ ఉంటాడు. నువ్వు క్యాప్టెన్ అయినావు అని చెప్పేసి నన్ను 7 వీక్ నుంచి ఇప్పుడు 10th వీక్ వచ్చింది, నన్ను క్యాప్టెన్ కానియకుండా, నన్ను టాస్క్లు అన్నీ ఇవ్వకుండా, నువ్వు ఏ విషయం వస్తే క్యాప్టెన్ అయినావు, ఏ విషయం వస్తేనైనా క్యాప్టెన్ అయినావు అని చెప్పేసి పక్కకు పెడుతుండ్రు. లేదంటే టాస్క్ల విషయంలో స్ట్రాంగ్ అని పెడుతుండ్రు. నా గురించి ఆలోచించాలి. ఎప్పుడో థర్డ్ వీక్లో అయిన క్యాప్టెన్ని ఇప్పటి వరకు నన్ను అదే క్యారీ చేయడం కరెక్ట్ కాదని చెప్పేస్తే ఈ మధ్యలో తనుజ మాట్లాడుతుంటుంది. అంటే నాది నేను చెప్పుకోనివ్వు, మధ్యలో నువ్వు ఎందుకు నేను చెప్పుకుంటున్నాను కదా అని చెప్పేసి అంటాడు. తనుజ కూడా ఇంతవరకు నేను క్యాప్టెన్ అవ్వలేదు, డెమోన్ అన్ని టాస్కులు ఆడిండు, నిన్న 2 టాస్కుల్లో ఆడింది అని చెప్పేసి, అంటే ఆమె పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పకుండా డెమోన్ గురించి చెప్తుంది. ఎక్కడ డెమోన్కి ఛాయిస్ ఇస్తారా అని చెప్పేసి అదొకటి. నెక్స్ట్ వచ్చి సంజన గారు, మీరు ఆలోచించండి, నేను గేమ్స్ ఆడినా, నాకు హ్యూమినిటీ కావాలి అది ఇది అని చెప్పేస్తే, మన దివ్య వచ్చేసి నాకు కూడా ఛాయిస్ కావాలి, నాకు ఛాయిస్ అవకాశం ఇది దాని గురించి కాదు, ఈరోజు ఆడిన నిన్న ఆడిన గురించి కాదు, నాకు హ్యూమినిటీ కావాలి, అది అవసరం కాబట్టి నేను ఆడతా అని చెప్పేసి వీళ్ళ వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటారు. అందులో వీళ్ళ సెలెక్షన్ వచ్చేసి తనుజ ఫస్ట్ పేరు, సెకండ్ పేరు వచ్చేసి దివ్య ఎంచుకుంటారు. అయితే ఇక్కడ మనకు ఈ రాజు రాణిలో కూడా వీళ్ళు ముగ్గురు డిసైడ్ అవ్వాలి. నిఖిల్, తర్వాత రీతు, కళ్యాణ్, వీళ్ళు ముగ్గురులో ఎవరి పేరు చెప్పాలి అంటే, ఇప్పుడు 2 డేస్ నుంచి ఏ టాస్క్ కాలేదు కాబట్టి కళ్యాణ్కి ఇస్తారు అవకాశం. ఎందుకంటే ఒక టాస్క్ రీతు ఆడుతుంది, ఒక టాస్క్ నిఖిల్ ఆడుతుంది. అంటే నిఖిల్ ఆడడం అంటే దివ్యతో గెలిచి వచ్చి నిఖిల్ గెలుస్తాడు కాబట్టి ఆడినట్టే కదా ఒక టాస్క్, ఏమైతే తర్వాత అందుకే అని చెప్పేసి కళ్యాణ్ పేరు ఎంచుకుంటారు. అయితే ఓకే, బాగానే ఉంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఆబ్వియస్లీ ఇక్కడ మనకి దివ్య ఫేస్ చూసినా కానీ మనకు క్లారిటీగా అర్థమయ్యేది ఏంటంటే, కళ్యాణ్ ఎందుకంటే క్యాప్టెన్సీ టాస్క్లో క్యాప్టెన్స్ అయ్యే అవకాశం ఉన్నప్పుడు దివ్య తనుజని తీసేసింది, అది కళ్యాణ్ ద్వారా. ఇప్పుడు మళ్ళీ కళ్యాణ్కి దివ్యకి వీళ్ళ ముగ్గురికే పడ్డప్పుడు ఆబ్వియస్లీ ఓడిపోతే నేను ఓడిపోతా, లేదంటే తనుజ గెలుస్తుంది అన్న ఫీలింగ్లే ఉంటాడు. ఎందుకంటే మళ్ళీ దివ్యకి ఇవ్వడం, ఆల్రెడీ దివ్య క్యాప్టెన్ అయింది, ప్లస్ దివ్య ఆల్రెడీ లాస్ట్ టైం కొంచెం అంటే ఆ విషయంలో మోసం చేసిందని చెప్పేసి తనుజని క్యాప్టెన్ చేద్దామని కళ్యాణ్ అనుకున్నాడు. కాబట్టి ఒకవేళ నేను గెలిస్తే లేదంటే తనుజకి అవకాశం ఇచ్చినట్టు ఉంటుందని చెప్పేసి కళ్యాణ్ డైరెక్ట్ తనుజతో ఆడాలనుకుంటున్న గేమ్ అని చెప్పేసి ఛాలెంజ్ తీసుకుంటాడు. దివ్య కూడా దాంట్లో ఏం ఫీల్ అవ్వదు, ఎందుకంటే హ్యాపీగానే ఫీల్ అయింది. ఎందుకంటే ఆమె కూడా తెలుసు, లాస్ట్ టైం గురించి తెలుసు, అన్ని విషయాలు తెలుసు కాబట్టి ఓకే అని చెప్పేసి అంటది. ఈ ఛాలెంజ్ ఏంటంటే, ఈ ఛాలెంజ్ గురించి చెప్పడానికి కూడా ఏం లేదు, కానీ ఇద్దరు బాగా ఆడారు గేమ్ స్టార్ట్. గేమ్ రూల్స్ ఏంటంటే, రూల్స్ ఏం లేదు, ఒక 5 క్యూబ్స్ ఉంటాయి. ఆ 5 క్యూబ్స్ నుంచి కింద ఒకటి వస్తుంది, దాని కింద నుంచి స్టిక్ తోటి బయటికి అనేసి, అంటే అది కూడా టైం తీసుకుంటుంది, దాంతో అనేసి బయటికి ఫస్ట్ ఎవరైతే అంటారో అని, తర్వాత ఫెడెస్టల్ మీద పెట్టి చిన్న రాడ్స్ ఉంటాయి, ఆ రాడ్స్ తోటి ఆ క్యూబ్ని పట్టుకొని వెళ్ళి ఒక ఫ్రేమ్ ఉంటుంది, ఆ ఫ్రేమ్లో పెట్టాలి. అవి డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. ఆ కలర్స్ని ఒకే రోలో, అంటే ఆ ఫ్రేమ్కి ఒకే రోలో సేమ్ కలర్స్ రాకుండా ఆ 5 క్యూబ్స్ని పేర్చాలి. అట్లా ఎవరైతే ముందు పేరుస్తారో వాళ్ళు ఈ గేమ్ విన్ అవుతారు. ఫస్ట్ క్యూబ్ నుంచి చివరి క్యూబ్ దాకా ఫస్ట్ కళ్యాణే ఉంటాడు క్యూబ్లు పెట్టడంలో. జస్ట్ కలర్ చేంజింగ్ విషయంలో మాత్రం
ఎందుకో కొంచెం డిలే అనిపించినట్టు అనిపించింది. అంటే మరి బాగానే ఆడిండు. దాంట్లో అయితే ఇంకా మిస్టేక్ ఎతకడానికి అయితే ఏం లేదు. తర్వాత ఈ గేమ్కి ముందు తర్వాత ఇంకేమన్నా జరిగినాయా అని చెప్పేసి మనకి రేపు టెలికాస్ట్ కావాల్సి ఉంటుంది. ఈ గేమ్లో అయితే తనుజ గెలిచింది. క్యూబ్స్ సెట్ చేసుకునే విషయంలో ఇద్దరు అంటే క్యూబ్ ఫస్ట్ కళ్యాణ్ పెట్టిన తర్వాత చివరి క్యూబ్ తనుజ పెట్టినా కానీ కొంచెం టైం గ్యాప్ అంటే మనకు చూపెట్టిన దాంట్లో కొంచెం టైం గ్యాప్లనే ఇద్దరు ఫ్రేమ్స్ని పెడతారు. కాకపోతే ఈ క్యూబ్ కలర్స్ సెట్ చేసుకునే ప్రాసెస్లో మాత్రం కొంచెం కళ్యాణ్ది డిలే అవుతుంది. ఈ గ్యాప్లో తనుజ సెట్ చేసుకుంటుంది. తనుజ ఫేర్ గేమ్ బాగానే గెలిచింది. ఈ గేమ్లో సంచాలకుగా దివ్యని పెట్టిండు. ఎందుకంటే వాళ్ళిద్దరిని సెలెక్ట్ అంటే ఇద్దరు సెలెక్ట్ చేసుకుంటే తనుజని సెలెక్ట్ చేసుకున్నాడు కాబట్టి చూస్తుంటే ఇంకా అందులో గొడవ పెట్టుకోవడానికి ఇంకా లేదు ఎవరన్నా సపోర్ట్ చేసే గేమ్లు కానీ తర్వాత పోల్స్ గేమ్స్ ఉంటే అలాంటి వాటికి సంబంధించినవి అయితే ఏమన్నా సమ్ ఇష్యూస్ జరిగి ఉండాలి. కాకపోతే తనుజది కాబట్టి లాస్ట్ టైం కళ్యాణ్ గెలిపిద్దాం అనుకున్నాడు కాబట్టి మ్యాక్సిమం ఆ విషయంలో ఏమన్నా చేశాడా, ఆ విషయంలో కొంచెం స్లో ఆడాడా, ఎట్లయినా తనుజని గెలిపించడానికి. ఎందుకంటే లాస్ట్ టైం సండే రోజు ఏమని చెప్పిండంటే నేను తనుజని అంటే ఏమని చెప్పిండంటే తనుజని అంటే తనుజకు వచ్చే వాయిస్ మెసేజ్ వినడానికి 2 వీక్స్ ఇమ్యూనిటీ కోల్పోవడానికని సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి అంటాడు. కాబట్టి ఈ వీక్ హ్యూమినిటీ అంటే మ్యాక్సిమం క్యాప్టెన్ అయ్యే ఛాన్స్ ఇవ్వడానికి ఇక్కడ హ్యూమినిటీ కోల్పోతాడని చెప్పేసి కొంచెం ఆ విధంగా ఏమన్నా ఆలోచించి లివిట్ కొంచెం తెలియనట్టు కొంచెం గేమ్స్లో ఆడిండా ఏదైనా విషయం రేపు తెలుస్తుంది. కావాలనే చేసేయండా లేకపోతే నిజంగా రియల్గా ఓడిపోయింది అనేది రేపు తెలుస్తుంది. సరే అది కావాలని చేసినా అంటే ఏ విధంగా చేసినా అది ఆయన ఇష్టం. కాకపోతే గేమ్ అయితే బాగానే ఆడిండే. ఎక్కడ మరీ సర్లే తనుజని గెలిపించాలి అన్న రేంజ్లో అయితే మనకి ఎక్కడైతే కనిపించలేదు. మనకి టెలికాస్ట్ అయిన దాని ప్రకారం బాగానే ఆడిండు. ఇక్కడ ఒకరి గురించి చెప్పాలి అంటే డెమన్ పవన్ గురించి చెప్పాలి. డెమన్ పవన్ ఇదే సెలక్షన్ జరిగినప్పుడు తనుజ దివ్య పేరు చెప్పినప్పుడు డెమన్ పవన్ చాలా డిసప్పాయింట్ అవుతాడు. ఎందుకంటే ప్రతి గేమ్ ఆడతా అని చెప్పేసి అంటాడు. నాకు కూడా ఈ విషయంలో అన్యాయం అంటే నిన్న ఆడాడు గేమ్స్, కాకపోతే వీళ్ళకి కూడా వేయాలనే కానీ బాగా డిసప్పాయింట్ అవుతాడు. ఎందుకంటే ఆయనకి చెప్పే పాయింట్స్ ఏంటంటే నువ్వు ఎక్కువ అంటే క్యాప్టెన్ అయినావు, నువ్వు ఆల్రెడీ ఎక్కువ గేమ్స్ అయినావు, నువ్వు స్ట్రాంగ్ అని చెప్పి నువ్వు స్ట్రాంగ్ అంటే ఈయనతో పోటీ పడితే గెలవలేమని చెప్పేసి ఫస్ట్ ఈయన ఆటలోకి తీసుకోవట్లేదు జనాలు. అంటే వీళ్ళు మిగతా కంటెస్టెంట్స్ హౌస్మేట్స్ ఈయన స్ట్రాంగ్ ఉంటాడు, ఈయనతో స్ట్రాంగ్ గేమ్స్ ఏమన్నా ఫిజికల్ గేమ్స్ వచ్చినప్పుడు మనకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి వాళ్ళు ఈయన పేరు తీసుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు. అన్ఎక్స్పెక్టెడ్గా రావడం గేమ్లోకి వస్తే కంపల్సరీ గెలుస్తాడు, అది వేరే విషయం. అందుకు తీసుకోవట్లేదు. ప్లస్ ఇంకో విషయం ఏంటంటే ఆల్రెడీ క్యాప్టెన్ అయిన తర్వాత మళ్ళీ ఎందుకు ఇంకో అవకాశం ఇవ్వడం అని చెప్పేసి వీళ్ళు కొంచెం హౌస్మేట్స్ అభిప్రాయం అట్లుంది. ఆ విషయంలో కూడా కొంచెం హర్ట్ అవుతాడు. రీతు వీళ్ళందరూ వచ్చేసి కొంచెం ఏమన్నా బాధపడ్డావా ఏం కాదు నెక్స్ట్ టైం అని చెప్పేసి అంటే ఇక దానికి బాధపడకుండా ఏం చేస్తాడు. కొంచెం దాని అన్యాయం అనకూడదు కానీ ఇంకా అంతే సపోర్టింగ్ గేమ్స్లో కొన్ని అంతే ఉంటాయి, అది అర్థం చేసుకోవాలి. కాకపోతే హర్ట్ అయింది, ఆ విషయం అయితే తెలిసింది. ఓకే, ఈరోజైతే ఇవే జరిగినాయి అంతే. ఒక ఫుడ్ తినడం ఫన్నీ అంతే, ఫుడ్ బయట నుంచి రావడం ఫన్నీ ఒకటి. తర్వాత రాజారాణికి వ్యతిరేకంగా వీళ్ళు ఫన్నీగా కొంచెం ఎంటర్టైన్మెంట్ వేలో ఎదురు తిరగడం. తర్వాత ఈ టాస్క్ వచ్చేసి ఇవి 3 జరిగినాయి, ఇంతకు మించి ఏం జరగలేదు. రేపు మాత్రం క్యాప్టెన్సీ టాస్క్ జరిగిద్ది. మనకు ఆల్రెడీ ప్రోమోలో వచ్చింది. వీళ్ళు ముగ్గురే అంటే మన రాజారాణి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముగ్గురే సంబంధించిన వాళ్ళు. నిఖిల్ తర్వాత రీతు తర్వాత తనుజ వీళ్ళు ముగ్గురు పాల్గొంటారు. చూద్దాం ఆ క్యాప్టెన్సీ టాస్క్లో ఎవరు విన్ అయ్యారు ఏంటి, ఎవరు గెలిచారు అనేది విషయం చూద్దాం. సరే ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.